అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తూ, ప్రియమైన విద్యార్థులారా, నేను 2011 జూన్ 7వ తారీఖు నాడు ఈ పాఠశాలకు రాను. ఆ రోజు హాలిడే, మేడం వారి ఇంటికి వెళ్ళి చేరాను. బాగా గుర్తున్నాను. జడ్పీ పక్కనే మేడం వారి ఇల్లు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశాను. సరే 12 తారీఖు నాడు స్కూల్ తెరిచిర్రు, వచ్చినాం, టైం టేబుల్ ఇచ్చిండ్రు, పోయినాం. పోయి చూస్తే ఏముందంటే చిన్న క్లాసు, 80 మంది పిల్లలు. మిమ్మల్ని చూస్తే మీకు తలకాయలని చూస్తే నాకు భయమైంది ఫస్ట్ రోజు. ఎందుకంటే చాలా పెద్ద పెద్దగా ఉన్నారు మీరు. నేను పొద్దునే పొట్టి మనిషిని, ఇబ్బంది ఫస్ట్ రోజు కొంచెం ఇబ్బంది. అలా కాదు, నేను ఇబ్బంది అయితే బాగుండదు అన్న ఉద్దేశంతో ఒక 2 డేస్ పట్టింది నాకు కోలుకోవడానికి. పరిస్థితి అంతా అర్థమైంది. ఏం కాదులే, మనం సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంది, మనం చెప్పవచ్చులే అనుకున్నాం. మరుసటి రోజు ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత అది ప్రవరుని స్వాగతం అనే ఒక పాఠం అండి, మీకు గుర్తుందో లేదా? అందులో ఒక పద్యం ఉండేది. అటజని కాంచె భూమి సురుండంబర చుంబి శిరస్సర జరి ముహుర్మురులు భంగ తరంగ మృదంగ నిస్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలము గటక జరత్ కరేను కరకంపిత సాలము సీతశైలము. ఈ పద్యం చెప్పాను. అంటే దానికన్నా ముందు వీడు ఇంకా వేరే పాటలు ఉన్నాయి, కానీ అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్పాను. ఎవరికి చదవడానికి రాలేదు. సార్ మీరు ఏం చదువుతుందో అది ఏముందో ఏం చదువుతామో ఏం అర్థమైంది అంటే, అది గట్లే ఉంటుంది నాయన, విడగొడితే అంత అర్థమవుతుంది. పైకి చూస్తే అంత గట్లే ఉంటుంది, లోపల మాత్రం ఏముండదు. పైన పటారం లోన లొటారం ఏముండదు, అంత విడగొడితే అంత మంచిగా ఉంటుంది. నేను అనుకోలేదు మీరు ఒక 2 డేస్ 3 డేస్ తర్వాత సగం మంది పిల్లలు నాకు అప్పచెప్పారు. అప్పచెప్పారు. ఈ అమ్మాయి మాత్రం అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది, మాత్రం మారలేదు. కానీ ప్రతి విషయాన్ని నోట్ చేసుకునేది బాగా గుర్తు. అది మర్చిపోయిందో ముందుకు నాకు తెలియదు, కానీ నాకు మైండ్లో ఇప్పటికీ మెదులుతుంటాము. ప్రతిసారి క్లాసుకు పోయినప్పుడు గుర్తొస్తుంది. ఆమె రాత రాస్తే కూడా ఎంత నీట్గా రాసేది అంటే, మీరు అనేదా భావించొద్దు. ఉపాధ్యాయునికి 2 విద్యార్థులు గుర్తుంటారు బాగా. ఎవరంటే బాగా చదివేవాడు, ఏం చదివేవాడు. మిగతావాళ్ళు కూడా గుర్తుంటారు, కానీ అలా చేసేవాడు బయట సార్ దగ్గరకు వచ్చి ఏదైనా పని చేసేవాడు కూడా గుర్తుంటాడు. రఫీకా రైమా అప్పుడు కూడా 4 వేసుకొని తిరుగుతుండేది. నేను బాగా పనిష్మెంట్ ఇచ్చేవాడిని. అదేంటి, ఉపవాచకంలో బారిష్టం పార్వతీశం చెప్పేటప్పుడు అది కొంచెం హాస్యంగా ఉండేది. వాడు రైల్లో వెళ్తున్నప్పుడు వాడికి టాయిలెట్ వస్తే కొడతా ఉంటాడు, బస్సు పెట్టినట్టు కొడతా ఉన్నా అంటే చైన్ గుంజాలని తెలియదు అని. అది చాలా మంచిగా ఉండే. కానీ అంతకన్నా మంచి పాఠం ఇప్పుడు రామాయణం పెట్టి చాలా బ్రహ్మాండంగా. సరే, మొత్తం మీద మాత్రం 12 సంవత్సరాలు గడిచినా మీరు మర్చిపోలేదంటే చాలా గ్రేట్. అది చాలా అభినందనీయ విషయం. అలాగే అప్పుడు ఉన్నటువంటి స్టాఫ్ నాకు చేవల్లో నేర్పిన విషయం ఏంటంటే, నేను 2011లో తాండూరు నుంచి ట్రాన్స్ఫర్ వచ్చాను. తాండూరు నుంచి వచ్చాను. నేను వచ్చిన సంవత్సరం పాటు సార్ రాజు సారు, యాదవి సారు, బాలరాజు సారు, కృష్ణయ్య సారు, చాలామంది మేము ఎట్లా ఉండేదంటే ఒక కుటుంబంలాగా కలిసిమెచ్చు. సార్ అప్పుడప్పుడు వంట చేయించేది. కృష్ణయ్య సార్ వంట చేయించేది. ఫోన్ చేసేది, అన్న నువ్వు టిఫిన్ తెచ్చుకోకండి. ఇక తెచ్చినాక బ్రహ్మాండమైన సార్ సత్యం సారే వంట చేసేది అన్నమాట. సత్యం సారే మంచి వంట చేసేది. అది ఆ వంట అంత బ్రహ్మాండంగా ఉండేది, అంత బ్రహ్మాండంగా. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇక్కడ జరిగింది ఏంటంటే, నేను వచ్చిన సంవత్సరానికి సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ వేరు, నేనే సీనియర్, నేను సెకండ్ సీనియర్. ఆ తర్వాత మేడంకి ఎంఈఓగా ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆ తర్వాత హెడ్ మాస్టర్గా నేను చేశాను. ఇక్కడ 5 సంవత్సరాలు చేశాను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్. 5 సంవత్సరాలు నాకు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. నేను ఇక్కడ చేవేళ్ళను నేను ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేను. ఇప్పుడు నాకు ప్రమోషన్ ఇచ్చి ఏదైనా స్కూల్కి హెడ్ మాస్టర్గా ఇవ్వమంటే ఆడిస్తాం. అన్ని విషయాలు, ప్రతి విషయంలో కూడా చాలా మంది అనుభవజ్ఞులు తెలుసుకున్నటువంటి విషయం నేను ఇక్కడ తెలుసుకున్నాను. స్టాఫ్తో ఎట్లా ఉండాలి, ఏ లెటర్ ఎట్లా రాయాలి, ఎవరితో ఏమి ఉండాలి, ఏం సంగతి. మేడం కూడా అన్ని విషయాల్లో, సార్ మీకు ఇచ్చినాం ఛార్జ్, మీరు ఏం చేస్తారు. కాబట్టి ఇక్కడ స్టాఫ్ ఇప్పుడు ఇందాక సారాలు అన్నట్టు, సారాలు పోయిన తర్వాత ఒక మధ్యకాలంలో 12 మంది వివిలు వచ్చారు. మంజుల మేడం గురించి చెప్పాలంటే, నేను 8 సంవత్సరాలు పనిచేసిన ఇక్కడ, 8 ఏళ్ళు. నేను యాదగిరి సార్ 8 ఏళ్ళు.
8 ఏళ్ళు చేస్తే కూడా మేడం వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. మేడం గురించి చెప్పాలంటే అన్నపూర్ణాదేవి మాట అందరి గురించి చెప్పలేం మనం, ఎందుకంటే వాళ్ళ చేయించినది కాదు. ఇప్పుడు మనకు తెలుగులో సామెత ఉంది, ఇంట్లో ఉండాను చూడాలంటే ఎంత పోయానో చూడాలంటే. వాడి గుణం ఎట్లాంటిదంటే ఇంట్లో ఉండాను చూడాలి, ఎంత పోయానో చూడాలి. నేను మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మేడం వాళ్ళ సారు ఒకరోజు, సార్ పెద్ద ఆఫీసర్, నేను నైట్ వండుకున్న, ఉదయం లేచి 5 గంటలకు హాఫ్ డే స్కూల్, 5 గంటలకు లేచి తాళం చేయి ఇస్తుంటే సార్ నాకు కాపీ పెట్టుకొని తీసుకొచ్చు 5 గంటల రాత్రి. నాకు కళ్ళబడి నీళ్ళు వచ్చినాయి, సార్ ఎక్కడ నేను ఎక్కడ ఏంది. ఇప్పటికీ ఆ బంధం ఇప్పటికి కూడా చెప్పలేదు. మేడం ఇప్పటికి కూడా మా ఇంటికి వస్తుంటారు, ఇంకా మంది కూడా వస్తుంటారు. ప్రతిదానికి అది ఏమంటే మాకు అవినాభావ సంబంధం. ఒక రిలేషన్ ఉంటేనన్నా వాడు ఏమన్నా అనుకుంటే అది అయిపోతుంది, కానీ అట్లాంటి బంధం లేదు. చేయవెళ్ళని మనం మర్చిపోయే ప్రసక్తే లేదు. మళ్ళీ అవకాశం భగవంతుడు కల్పిస్తే తిరిగి మళ్ళీ ఇక్కడ ప్రయత్నం సేవ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. చాలామంది ఏమంటారంటే అంత దూరంకి వెళ్ళి, దాదాపు నేను ఒక 80 కిలోమీటర్లు వచ్చాను. ఇబ్రాహీంపట్నం నుంచి 80 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు పోయేది. అయినా నాకెన్నడూ అలసట. ఎట్లా గడిచిపోయినావో 8 ఏళ్ళు ఏమైందో నాకు అర్థం కాదు. మీరు అట్లా కోఆపరేట్ చేసిండ్రు, మిమ్మల్ని ఎంత దండించినప్పుడు సార్ అన్నట్టు మేము ఎంత చేసినా ఏం చేసినా ఎన్నడూ ఎప్పుడు కూడా ఎలాంటి కాంప్లైంట్ రాలేదు. మేము కొట్టాం, నేనైతే బాగా కొట్టినాం, చాలా మంది కొట్టినాం, విపరీతంగా కొట్టలేదండి. ఎందుకు కొట్టినాం అంటే, నాకు మా తెలుగు సార్ చెప్తుండే ఒక మాట, ఏమనంటే ఇంతప్పుడు కట్టె పట్టుకొని ఇంతప్పుడు మీసాలు పెట్టుకొని వస్తుండే, అరే మేరా ఏకేక్ చెడీకా ఏకేక్ लाख रुपये బేటా, నా ఒక్క దెబ్బ 1,00,000 రూపాయలు రా, నీకు ఇప్పుడు గుర్తు కాదంటే అది ఇప్పుడు గుర్తయితుంది. నిజంగా 1,00,000 రూపాయలు వస్తున్నాయి ఇప్పుడు నాకు, అబద్ధం కాదు. ఆయన కొట్టిన దెబ్బ ఇలా 1,00,000 రూపాయలు ఇస్తుంది. మనం ఎప్పుడైనా బువ్వ పెట్టినోని, గుద్ద చెప్పినోని, గుద్దినోని, దెబ్బ కొట్టినోని, ఈ ముగ్గుని మర్చిపోం జీవితంలో ఎప్పుడు కూడా. జీవితంలో ఎప్పుడు ఈ ముగ్గుని మర్చిపోం. కాబట్టి బువ్వ పెట్టినోడు, బుద్ధి చెప్పినోడు, మనం కొట్టినోడు, ఒక మాట అన్నాడు. కాబట్టి మనం ఎదుటి వాళ్ళు బాధపడుతుర్రా లేదా వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచించకుండా మంచి జరిగితే ఖచ్చితంగా మంచి అని చెప్పాలి, చెడు జరిగితే చెడే అని చెప్పాలి. ఇది మనం నేటి సమాజానికి మనం అందించవలసినటువంటి సత్యం. అలాగే మిమ్మల్ని చాలాసార్లు శిక్షించడం, చాలాసార్లు మాట్లాడడం, అదంతా మీ మంచి కోసమే అని మీరు గుర్తించి ఈరోజు మమ్మల్ని ఈ విధంగా పిలిచి సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషం ఎంత అంటే దాన్ని వెలగట్టలేదు, దాని వెల ఇంత అని చెప్పలేము. ఇప్పుడు సార్ అన్నాడు 90 కిలోమీటర్ల వేగంతో వచ్చింది అబ్బాయి నాకు. నిజంగా నేను నాకు మొన్న ఫోన్ చేసిన బాబు ఎవరో, సార్ మీరు చేవల నుంచి ఫోన్ చేసిన ప్రభాకర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. చెప్పినా అన్న, నాకు అసలు ప్రభాకర్ అంటే ఎవరో కూడా నాకు ఇంత ఐడియా రాదు. సరే ఎవరో చెప్పాను, సార్ నేను చేవల నుంచి మాట్లాడుతున్నా అంటే ఇక్కడికి వచ్చినాక చూసినాక మీ అందరు ఫేసులు చూస్తే అప్పుడు గుర్తవుతుంది. అర్థమైందన్న? సరే ఏది ఏమైనా అంత మంచి జరిగింది. ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ మనం కోఆపరేట్గా ఉన్నాం, మీరందరూ మంచి భవిష్యత్తులో ఉన్నారు. చివరిగా మీ నుంచి ఆశించేది నేను ఒకటే, ఇప్పుడు ఏంటంటే సమాజంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో, మమ్మల్ని ఎంత ఆదరంగా చూసిరో మన అమ్మ నాన్నను కూడా అంత ఆదరంగా చూడండి. ఎందుకంటే సంస్కృతంలో ఒక సూక్తి ఉంది, ఏంటంటే భూ ప్రదక్షిణం షట్కేన కాశీయాత్ర యుతేవచ సేతుర్నది స్నానం తత్ఫలం మాతృవందనం. మన వాళ్ళందరూ కాశీ పోతుండం, ఒకసారి భూ ప్రదక్షిణ చేయాలంటుంటారు. 6 సార్లు భూ ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒకసారి కాశీ పోతే అంత పుణ్యం వస్తుందంట. 6 సార్లు భూ ప్రదక్షిణ చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక్కసారి కాశీ పోతే అంత పుణ్యం వస్తుందంట. ఒక్కసారి కాశీ పోతే 100 నదులలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం కాశీ పోయిన పుణ్యం వస్తుందంట. ఇవన్నిటి పుణ్యాల్ని పొద్దున్నే లేచి ఒకసారి మన అమ్మా నాన్నకి నమస్కారం చేస్తే అంత పుణ్యం వస్తుంది. కాబట్టి పెద్ద మనుషులు అవుతారు, మమ్మల్ని ఎట్లా గౌరవించారో వాళ్ళని కూడా అంతకన్నా ఎక్కువ రీతిలో గౌరవించండి. మా అమ్మ నాన్న నా దగ్గర ఉన్నారని కాదు, నేను వాళ్ళ దగ్గర ఉన్నాను. ఇది మర్చిపోకండి దయచేసి. నేను మా అమ్మ నాన్న దగ్గర ఉన్నా, వాళ్ళు నా దగ్గర ఉన్నా కాదు. ఇప్పుడు ఏమైపోయింది, 3 కొడుకులు ఉంటే నువ్వు నేను ఉంచుకో, నేను ఉంచుకో, నేను గర్వంగా చెప్తా. ఇప్పుడు మేము 4 అన్నదమ్ములు, మా అమ్మ నా తాను ఉంటాను.
ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు ఇప్పుడు వృద్ధులకు బుద్ధులు చలించవే. వాళ్ళు ఏం చేస్తారంటే వయసు మీద పడ్డాక చిన్నపిల్లలు చేష్టలు చేస్తారు. దాంతో ఏం చేస్తారంటే మన ఇంట్లో పిల్లలు మనలు అందరూ ఈసరించుకుంటాం. దయచేసి అలాంటి చేయకండి. శాంతంగా వాళ్ళని మమ్మల్ని ఎంత గౌరవించారో అంతకన్నా ఎక్కువ గౌరవించండి. రెండవది, మీరు ఎంతమంది గుమిగూడారు కదా, ఈ యూనిటీని ఇట్లే కొనసాగించండి. ఒక గ్రూప్ తయారు చేయండి. దాంట్లో 100 50 మీకు ఎంత చూసిందో ఒకటి వేయండి. మన దాంట్లో ఎవరైతే బలహీనంగా ఉన్నాడో, ఏదైనా అవసరపడదో వానికి కొంత సాయం చేద్దాం. ఇప్పుడు ఆ బాబు ఎవరైనా ఈయన బట్టలు దిగ్గాం అన్నాను, మనకు తెలిసిన మనం ఆ బట్టల షాప్ పోయినాం అనుకో, మనకి 10 రూపాయలు తక్కువ వేస్తాడు, ఆయనకు లాభం చేసినట్టు. ఇప్పుడు ఒక ట్రావెల్ అయినాడు, ఆ ట్రావెల్ అయిన జరిగిపోతే మనకు తెలిసిన వాళ్ళు ఉంటుంది. ఈ గ్రూప్ని ఇట్లే మెయింటైన్ చేయండి దయచేసి. దీన్ని ఇట్లే కొనసాగించండి. ఇలాంటివి దీన్ని ఎందుకంటే పరోపకారార్థం ఇదం శరీరం. ఈ శరీరం ఉన్నంత వరకు మనం ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి. అది ఏ రకంగానైనా సరే, దాన రూపమా, ధన రూపమా, ఆర్థికమా, నీకు మాట రూపం, ఏ రూపకంగా సాయం చేసినా చదువు. ఎందుకంటే నాకు అప్పుడు ఇక్కడ 1-2 సార్లు చివరిలో నా కళ్ళపడి నీళ్ళు వచ్చినాయి. కొంతమంది విద్యార్థులు ఎందుకు లేట్ వచ్చావు నాయన అని ఒకసారి ఆబ్సెంట్ అయితే 2-3 సార్లు ఆబ్సెంట్ అయితే అడిగినాను. ఇక్కడ ఏం చెప్పింది సార్, మా నాన్న చనిపోయింది సార్, నేను బలదకాడికి పోయి పాలు పోసి 4 గంటలకు బలద విండి పాలు పోసి ఆ పాలమ్మి మళ్ళీ తీసుకొచ్చి మా అమ్మని కూరగాయల మార్కెట్లో దించి మళ్ళీ సాయంత్రం పోయి మళ్ళీ బలదకి కట్టేసి రావాలి సార్. వాడు ఎంత కష్టపడు. ఆ రోజు నుంచి ఎవరిని అడగకూడదు. ఏదో కారణం ఉంటేనే మీరు లేట్ వస్తారనే ఉద్దేశం ఒకటి నా మనసులో. అయినప్పటికీ కూడా కొద్దిగా అప్పుడప్పుడు దండించడం జరిగింది. దాన్ని అన్యదా భావించొద్దు. ఇప్పుడు మీరు ఏం చేసినా ఇతరులకు మేలు చేసేటట్టు మీ పేరు, మా పేరు, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టేటట్టు కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అలాంటి శక్తిని కల్పించాలని ఆ భగవంతుని సర్వదా పెడుతుంది.